ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సాగర్ అన్న అలియాస్ బాలన్న, ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ కావచ్చు, లేదా మహబూబ్నగర్ నల్లమల్ల జిల్లాలో 3 ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో దాడి జరగాలంటే యాక్షన్ టీంలో మీరు ఉండేదని అప్పుడు పోలీసుల ఒక వాదన. అవును సార్. అంటే అప్పుడు పోలీస్ స్టేషన్ దాడి చేయడం వెనక ఉద్దేశం పార్టీ ఆదేశాలు తప్ప మీ వ్యక్తిగత కారణాలు కావు, అది కూడా ఆయుధాల కోసం మాత్రమే. ఎందుకు చేశారు, ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్న సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, పార్టీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత మీరు చేసే మంచి కార్యక్రమాలు చెప్పండి. సార్, మా కుటుంబ పరిస్థితి అయితే నేను సిపిఎంలో మండల స్థాయి కార్యదర్శిగా పనిచేసినాడు. అక్కడి నుంచి ఏమైంది, సిపిఎంలో పనిచేస్తుంటేనే మాధవ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాయన వాళ్ళకు రైతు కూలీ సంఘంలో నాయనని మీకు మాధవ్తో ఆల్రెడీ నాయన భావజాలంతో మేము ఇంటి దగ్గర ఉండి మా ఆర్థిక పరిస్థితి అప్పటికే మామూలుగా ఉంది. పార్టీ అనుభవాలు మా నాయనకు వస్తూ పోతుంటే ఆ తర్వాత మేము యాక్టివ్గా ఉండే వరకు మమ్మల్ని కూడా దగ్గర తీసుకొని మాట్లాడడం, అంటే రామని చెప్పలేదు, కాకపోతే వాళ్ళు మాతో మాట్లాడే విధానాన్ని, పబ్లిక్తో మాట్లాడే విధానాన్ని మనం పక్క నుండి గమనించి పార్టీ కోసానికి పని చేయాలి కదా, వీళ్ళు చదువుకొని ఒక స్థాయిలో ఉండి జాబులు వదిలిపెట్టేసి ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు మా నాయనకు ఇంతో అంతో చదువుకోకుండా దాని మీద అవగాహన ఉంది కాబట్టి అప్పట్లో ఇంటికాడ ఉండి బువ్వ పెడుతూ పార్టీకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీరుస్తున్నప్పుడు అంటే మేము గిట రేపు సమాజానికి ఒక సేవ చేయాలి కదా అనే ఆలోచన విధానంతో చిన్నగా పార్టీకి పని చేయడం స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అమ్మకు ఆరోగ్యం బాగాలేకున్నది. మేము అప్పుడు ఇల్లు వదిలి నాయన నేను జీతం ఉన్నాం వచ్చి. జీతం ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ కురమీది ఈ ఏరియా పరిస్థితి ఎంత పెద్దోళ్ళకైనా 5,500, 6,000 రూపాయలు, 7,000 రూపాయలు జీతం సార్ అప్పట్లో. అయితే ఈ జీతాలు ఉన్న గిండ్రితో పట్టించిన బర్పడ పెట్టి మామిడికాయ చెకిని పెడితే అలా మన సున్నం నీళ్ళు ఉంటాయి కదా సార్, అది పోసి చెకిని పెడితే బూజు వచ్చేది జీతగాలకు. సరే, ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళు కష్టం చేస్తున్నప్పుడు ఆ కష్టానికి సరిపడే తిన్నన పెట్టాలనేది ఆలోచన విధానం పార్టీ చెప్పింది. అయితే దానికి ఏమైంది సార్ అంటే మేము చిన్న వయసులో ఉన్నాం, మా కారు పిల్లలనే తీసుకొని ఒక 20 మందిని జమ చేసింది పార్టీ. చేసి ఆ నైటు మనం ఎక్కడున్నా సరే ఆ ఏరియాలో ఒక దాడులు భూస్వామ్య ఊరగానికి కానీ వాల్ పోస్టర్లు వేయడానికి కానీ ఏ రకంగా చేయాలని పార్టీ చెప్తే దాన్ని ఫాలో అవ్వకుండా పోయారు సార్. పోయిన తర్వాత చేస్తూ ఒక 5 ఏళ్ళు చేయంగానే ఊళ్ళో టోటల్గా ఇక్కడ ఉన్న యజమానులు ఉంటారు కదా, వీడు ఏందో చేస్తున్నాడు, వీడు వల్ల మనకు ప్రాణాల ముప్పు ఉంది అనేది టార్గెట్ చేశారు. అప్పట్లో చిన్న వయసు నాది, ఇటు పార్టీ తీసుకుపోలేకపోతుంది, ఇటు జనాలలో బతకలేకపోతున్నాను, ఇంటికాడ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఏదేమన్నా కానీ అని చెప్పేసి చిన్నగా ఉంటే జీతం ఉన్న దగ్గర నైట్ ఎంటాడే పగులు ఎంటాడేనని డిపార్ట్మెంట్. అప్పుడు లాస్ట్ బట్టలు ఇడిసి గోడంచున్న పని తప్పించుకున్న కాలాలు ఉన్నాయి. ఇంకా లాస్ట్లో ఇంకా చనిపోతా అనే చివరి స్టేజ్కి వచ్చిన తర్వాత పార్టీలోకి వెళ్ళినా సరే. అయితే పార్టీ ఎవరు మీకు బాధ్యులు? అప్పుడు జీవన్ అని చెప్పేసి కమాండర్ ఉండే సార్ ఇక్కడ అచ్చంపేట. అయితే దానికి వీళ్ళందరి పార్టీతో సంబంధం లేకుండా మాకు కేంద్ర కమిటీ సభ్యుడు మాధవ్ మాకు అంటే మాధవ్ అంటే మీ నాన్నగారికి, మా నాన్నగారికి నాకతో ఉంచేటప్పుడు ఆ సంఘాలలో ఏం చేయాలి ఏం సంగతి అనేది మాధవ్ అప్పచెప్పేది బాధ్యతలు అనేది. అయితే మా నాయన ద్వారా మాధవ్ మాకు పరిచయం అయింది. అయితే వచ్చేటప్పుడు వీళ్ళకు లోకల్ దళాలకు అప్పచెప్పిపోయింది మమ్మల్ని. అట్లా ఆయన్నే కమ్యూనికేషన్ చేసి అప్పచెప్పిన తర్వాత లాస్ట్కి ఆయన ఉన్నప్పుడే నేను ఉండలేను, నేను బతకలేను, నన్ను కొట్టేస్తారని చెప్పేసి మళ్ళీ ఆయన వచ్చినప్పుడే వెళ్ళిపోయాను. ఇంకా ఎవరు? మాధవ్ వచ్చినప్పుడే. ఇక్కడ మన గణపూర్ దగ్గర ఎన్కౌంటర్ జరిగింది సార్ మనలకు. అది మీటింగ్ పెట్టి గరువుదాడి చేసి వస్తుంటే ఎన్కౌంటర్ జరిగి వాళ్ళు వస్తున్న క్రమంలో కుమ్మింగ్ చేసేటప్పుడు నేను గొర్రెల దగ్గర ఉన్నా. ఎక్కడ? గణపూర్ దగ్గర కదా సార్, ఒంగురంపల్లి అని ఇక్కడే ఉంటుంది పైన.
అయితే అక్కడ ఉన్నప్పుడు ఏమైంది, కుమ్మింగ్కి వచ్చేటప్పుడు నా ఎంట పడ్డారు. ఇంకా అప్పటికి నేను ఉండలేననేది, చెప్పులు కూడా కావాలంటే వీళ్ళు ఏం చేసారు, సంతోషు నా దగ్గరకు వచ్చి తువ్వాల చెప్పులు తీసుకుపోయేటప్పుడు నా పై మీద ఉన్నాయి, నేను ఇచ్చేసిన. చెప్పులు లేవు ఎన్నుకుంటారు వచ్చినా అంటే ఇచ్చేసిన. ఆ ఇచ్చేసినప్పుడు పక్క వాళ్ళు చూసి ఎవరికో చెప్తే వాళ్ళు ఈ పార్టీకి మళ్ళా కలిసిన వీడని చెప్పేసి నా ఇంట పడడం మొదలుపెట్టారు. ఇంకా తప్పని పరిస్థితులు, ఇంకా నేను ఉండలేను, బతకలేను. ఇప్పుడు ఈ స్థాయిలో నన్ను కొట్టినా పార్టీ చనిపోయినట్టు లేని నా పరిస్థితి. అది ఎవరు చంపిరో తెలియని పరిస్థితికి వస్తుంది. నేను పని చేసి ఏం లాభం, నేను ఇంత రిస్క్ పడి లేదు, పార్టీలకి శాశ్వతంగా వెళ్ళిపోదాం, అదేందో దగ్గరుండి చేస్తే అయిపోతుంది కదా, నలుగురిలో నాకు గుర్తింపు లేనప్పుడు నేను బయట ఉండి చేయడం ఎందుకు, ఇంకా ఇంత రిస్క్ తీసుకొని అని డైరెక్ట్ పార్టీలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏ సంవత్సరం? 2002 సార్. 2002లో పార్టీకి పూర్తిగా అజ్ఞాతం. అజ్ఞాతం. ఎక్కడ ఏ ప్రాంతాలు తిరిగారు అప్పుడు? ఇప్పుడు ప్రస్తుతానికైతే మహబూబ్నగర్ జిల్లా మొత్తం ఫస్ట్లో తిరిగినాం. తిరిగిన తర్వాత యాక్షన్లు చేయడం కానీ, పబ్లిక్ దగ్గర పోయి ఆర్గనైజేషన్ చేసి వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మెయిన్ సంతోషు, ప్రకాషు, ఈ తుమ్మల భగవంతు, రత్నం, మురళి నల్గొండ, ఇట్లా దాదాపు ఒక కార్యక్రమానికి మెయిన్ కార్యక్రమాలకు మమ్మల్ని ఉపయోగించేది. ఈ చిల్లర ఏంటంటే దళాలకే అప్పచెప్పేది ఏరియాకు. మెయిన్ నల్లమలలో సమస్యలు ఏమున్నాయి, పార్టీ మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? ప్లాటూన్ ఏ కమాండర్ సార్. ప్లాటూన్ ఏ కమాండర్ అంటే ముందర ఉంటుంది అన్నమాట, దాడికి సమసిద్ధంగా ఉండాలన్నమాట. ఓకే. నాయకత్వాన్ని కాపాడాలి, ప్లస్ మనం చేసేటప్పుడు పెట్రోలింగ్ దానికి బయట ఉంచాలి, బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా దాడులు చేయాలన్నా ఇది వెళ్ళాలి. అంటే ఎలాంటి కష్టకాలంలో కాపాడాలన్నప్పుడు ఈ టీం బతకడానికి సాగడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అట్లయితేనే ఏ టీంలో ఉంచుతారనమాట. బి టీం ఏంది, నాయకత్వానికి భద్రత వహించాలి. సి టీం ఏంది, వెనక నుంచి వచ్చేదాన్ని ఎదుర్కోవాలి. కానీ ఎంతసేపు ఉన్నా ఏ టీం మీదనే దాడి జరుగుతుంది. ఎంతసేపు ఉన్నా ఏమవుతుందంటే ముందర అబ్జర్వేషన్ చేసేదే, పెట్రోలింగ్ చేసేది అదే, దళానికి భద్రత ఫస్ట్ పొజిషన్ తీసుకునేది అదే. ఏ టీంలో ఎంతమంది ఉంటారు అంటే ప్లాటూన్కి వచ్చేసి 30 నుంచి 60 మంది వరకు బయట ఉంటుంది అంట. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు గిట్ట వాళ్ళ టీంలకు ఇంకా అప్పుడు దీనిలో తీసుకోవాల్సిందే. ఎందుకంటే దళాలని ఆడ వేరుపాటు చేయం మేము. ఎంతసేపున మైదాన ప్రాంతాల్లో పని చేసినా, నల్లమల్ల చేసినా ఈ ప్లాటూన్లో కలిసే వరకు అలా సభ్యులు జీలదీస్తాం. జీలదీసి ఏ టీం అయితే మినిమం 11 నుంచి 12 మంది ఉంటుంది. బి టీం ఉన్న నాయకత్వం, మెయిన్ నాయకత్వాన్ని ఎంతమంది ఉన్నా సి టీం విడగొడతాం, దానికి 10-12 మంది ఉంటాం. ఏ టీం 10-12 మంది ఉంటాం. మెయిన్ నాయకత్వాన్ని మధ్యలో పెడతాం, దాని భద్రత. అది ఏ టీంలో పనిచేస్తారు? ఏ టీంలో పనిచేస్తున్న సమయంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు చెప్పండి. అంటే దాడులు, ప్రతి దాడులు. అంటే ఏ టీంలో పనిచేస్తున్నప్పుడు శ్రీధర్ అని చెప్పేసి మన రాష్ట్ర కమిటీ సభ్యుడు, ప్రకాశం జిల్లాలో పుల్లల చెరుకు దగ్గరలో. అయితే మేము నల్లగొండ వాళ్ళని, ఇది గుంటూరు వాళ్ళని కలిసేటప్పుడు ఇక్కడ మాధవ్, రామకృష్ణ, శాఖమూరు అప్పారావు వీళ్ళందరూ ఇక్కడ కమ్యూనికేషన్ చేసి మీటింగ్ ఉంది. అక్కడ కలిసిన తర్వాత మేము మహబూబ్నగర్ నుంచి అక్కడికి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3-4 రోజులు అక్కడ లోకల్ పనులు చేసి దానికి సరిపోయే ఫుడ్ క్యాంపు కోసానికి చేసినాము. చేసి శ్రీధర్ వాళ్ళ భార్యని తీసుకుపోవాలే అతని దగ్గరికి, చాండ్రోలే దూరంగా ఉండని చెప్పేసి పంపించారు మమ్మల్ని. అయితే ఆ నైటు వాళ్ళు దాదాపు 10-15 రోజులు అక్కడ క్యాంప్ వేశారు సార్. అల్గిట అక్కడ లోకల్ దళాల మొత్తం మీటింగ్ పెట్టి, కార్యదర్శులు పెట్టి ఆయన మీటింగ్ చేస్తున్నాడు. ఇతర రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ సమావేశాలు నడుస్తున్నాయి. ఇది మనము చర్చలకు వచ్చిన తర్వాత పార్టీ ఎలాంటి నష్టపోయింది, మనం ఎక్స్పోజ్ అయినాము అంటే మన నిర్లక్ష్యం ఏంటి, దాడులు చాలా జరిగినాయి, మన నాయకత్వం కోల్పోయినాము, అరెస్టులు అయినాయి, దీనికి మన ఎలాంటి మిస్టేక్లు చేయొద్దు, మళ్ళీ పార్టీని కాపాడుకోవాలంటే మనం అనేది కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ కూర్చొని మీటింగ్లు ఎక్కడికెక్కడ జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, కోస్తా, రాయలసీమ, ఇవి కమిటీలు 4 కమిటీలు ఉన్నాయి. 4 కమిటీలతోటి 4 కమిటీల ఏరియాల కమాండర్లతోటి, జిల్లా కార్యదర్శులతోటి, ఏరియా కమిటీలతోటి ఈ రకరకాలుగా సమస్యల మీద చర్చలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న క్రమంలో శ్రీధరు రాష్ట్ర కమిటీ సభ్యులు
రెండో స్థాయి. ఆయన వాళ్ళ ఏరియా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ఆ కార్యదర్శులతోటి మీటింగ్ పెట్టిండు. పంపించిన తర్వాత ఇంక అక్కడ దాదాపు కొన్ని దళాలు వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఒక 10-15 మందితోటి ఆ గుట్ట మీద డెన్ ఉంది. వీళ్ళ భార్యను తీసుకుపోయి అప్పచెప్తామని అదే నేటు ఈశ్వరు, నేను, రవి అని చెప్పేసి నల్గొండ పిల్లాడు. ఈ నలుగురం కలిసి అలా భార్యను తీసుకుపోయి అక్కడ మేము పడుకున్నాం సార్. ఇంకా లేట్ అయింది, రోల్ కాల్ అయిపోయింది, అన్నం పెడితే తిన్నాం, పడుకున్నాం. అయితే ఏం చేసిండు, పొద్దుగాల పూట నా ఎమ్మటి రాసాగర్ అని చెప్పేసి బాత్రూమ్కి పోయేటప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలు వచ్చి క్యాంప్లో కలిసి తోలుకొని పోయేటప్పుడు బాత్రూమ్కి అలా గన్మెన్లు నేను పోయాను సార్. పోయిన తర్వాత 5:30కి వెళ్ళిపోయినాం. వేళ 6-6:15కు తెల్లారుతుంది. మేము 5:30కే బాత్రూమ్ పోయి కూర్చొని లేచిన. నేను ఫస్టే గుట్టంచుకుపోయినా నా అందరికంటే ముందు అలా కూర్చొని లేచి చూసినప్పుడు కవర్ సప్పుడైంది కింద. బాత్రూమ్కి ఎవరు పోయారు అని చెప్పేసి ముందుకు వెళ్ళాను సార్. నేను ముందుకు వెళ్ళే వరకు కిందికి బండలేక కిందికి కానీ మబ్బులో కానీ వస్తలేదు. సరేలే అని చెప్పేసి నేను దగ్గరికి వచ్చేసిన. ఎవడో దాడి చేయడం చేసే కదా అని చెప్పేసి దగ్గరికి వచ్చేసినప్పుడు ఈ ఈశ్వరన్న కామ్రేడ్ ఏం చేసినాడు, ఈ నన్ను జోక్ ఆడేది కొద్దిగా చిన్న పిల్ల స్వభావం లేక జర ప్రేమగా చూసేది. ఓ శ్రీధర్ కామ్రేడ్ అయిపోలేదా, ఇంకా ఎంతసేపు కూర్చుంటావు అని చెప్పేసి పేరు పెట్టి పిలిచిండు ఇతను. అప్పటికి ఎడ్జికి వచ్చి కూర్చున్నాడు. అక్కడ శత్రువు ఎడ్జికి వచ్చి కూర్చున్నాడు. దగ్గరికి మనం ఎక్కడ దిగినా ఎడ్జి కిందగానే దిగాల. గుట్ట ఒక 10 ఎకరాల పెట్టు ప్లేన్ ఉంటుంది, కానీ మొత్తం గుట్ట. ఆ ఎడ్జి నుంచి ఎప్పుడైతే పేరు పిలిచి ఈయన పాయింట్ ఎప్పుడైతే బెల్ట్ పెట్టి సప్లై అయిందో ఆ బెల్ట్ సప్లైని కొట్టేయండి సార్. బెల్ట్ సప్లైని ఫైరింగ్ పార్ట్ 1 వరకు ఫైరింగ్ ఓపెన్ చేసినాం మేము. చేసే వరకు మళ్ళీ ఏమైంది, ఈయన పక్కలంగా వెళ్ళిపోయినాయి, ఆయన తాకలేదు, బ్రష్లు కొడుతున్నాడు. వచ్చేసిన మొత్తం ఈయన పేరైన వరకు శ్రీధర్ అంటే ఎవరు రాసుకోండి సార్. ఇప్పుడు టార్గెట్ ఎవరు, అతనే. ఆ మీటింగ్ ఆ దాడికి ప్రత్యేకంగా టార్గెట్ ఆయన. అయితే ఈ పేరినంగా ఇంకా బ్రష్ల 4 వైపుల నుంచి ఫైరింగ్ వస్తుంది. అక్కడ దళం మీద స్టార్ట్ అయింది, ఇక్కడ ఈడ స్టార్ట్ అయింది. ఈ మనిషిని ఇంకా భుజాన్ని వేసుకొని గుంజుకొని వెళ్ళిపోయాను.